టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తొలి సిరీస్లోనే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. శని, ఆదివారాల్లో జరిగిన 2 టీ20ల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ 2 మ్యాచ్ల్లో కోచ్గా గంభీర్ తన మార్కునైతే చూపించాడు. ముఖ్యంగా తొలి జట్టు ఎంపికలో తనదైన నిర్ణయాలతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ను కాకుండా యువ స్పిన్నర్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను తీసుకుని తన ప్రణాళికలు ఏంటో స్పష్టంగా తెలియజేశాడు. అలాగే మరో యువరాజ్ సింగ్ను కూడా ఎతికినట్లే కనబడుతుంది. టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతోనే గంభీర్ ఈ పర్యటనకు రియాన్ పరాగ్ను ఎంపిక చేశాడు. జింబాబ్వే పర్యటనలో విఫలమైన రియాన్ పరాగ్ను శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లను తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్తోనే రియాన్ పరాగ్ విషయంలో గంభీర్ చేసింది సరైన నిర్ణయమని విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. అలాగే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు లేరు. దాంతోనే రియాన్ పరాగ్కు గంభీర్ అవకాశం ఇచ్చాడు. టీ20లో 8 బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన రియాన్ పరాగ్ ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ 3 వికెట్లు కూడా బౌల్డ్ అవటమే గమనార్హమని చెప్పుకోవచ్చు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రియాన్ పరాగ్. రెండో టీ20లో పూర్తిగా 4 ఓవర్ల బౌలింగ్ కూడా చేశాడు. 4 ఓవర్ల బౌలింగ్ చేసి వికెట్ తీయకపోయినా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడని చెప్పుకోవాలి. కేవలం 30 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్లకు గాను. ఇక జట్టులో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మేలు జరుగుతుందని గతంలో రోహిత్ పదే చెప్పేవాడు. భారత్ గెలిచి 2000 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాల్లో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భవిష్యత్తులో రియాన్ పరాగ్ను కూడా మరో యువరాజ్ సింగ్లా మార్చాలనే లక్ష్యంతో గంభీర్ ముందుకు సాగుతున్నాడని తెలుస్తుంది. అయితే గంభీర్ నిర్ణయాన్ని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా మెచ్చుకున్నాడు. రియాన్ పరాగ్కు మరిన్ని అవకాశాలు ఇవ్వటం సరైన నిర్ణయమని ట్వీట్ కూడా చేశాడు. రియాన్ పరాగ్ ఆల్రౌండర్గా రాణిస్తే హార్దిక్ పాండ్యాపై కూడా కొంచెం ఒత్తిడి తగ్గుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రియాన్ పరాగ్ యువరాజ్ సింగ్ లాగా అవుతాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే గంభీర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో మీ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.